హాయ్ హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన డ్యూడ్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్డ్, కాంతారా చాప్టర్ 1 మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో ఈ 3 మూవీస్తో పాటు ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 మిరాజ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి యాక్చువల్గా మనకు అక్టోబర్ 20 నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ ఒక రోజు ముందే అయితే ఈ రోజు నుంచి అయితే మనకి మూవీని అయితే రిలీజ్ చేసేసారు. సో మిరాజ్ మూవీ వచ్చేసి మనకైతే G5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మిరాజ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే G5లో అయితే అవైలబుల్గా అయితే ఉంది ఈ మిరాజ్ మూవీ. నెంబర్ 2 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే వెబ్ సిరీస్ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ 26 నుంచి అయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 3 ది విజువల్ మూవీస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో ఫస్ట్ హాలీవుడ్లో రిలీజ్ అయిన తర్వాతనే మన ఇండియాలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన ఇండియాలో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. మనకు అక్టోబర్ 30 నుంచి ఈ మూవీ కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ది విజువల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు టైలర్ అయితే మనకి యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది టైలర్ అయితే. సో ఈ మూవీ టైలర్ చూసి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళంటే మనకి అక్టోబర్ 30 అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 చిరంజీవ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి రాజ్ తరుణ్ గారు అయితే యాక్ట్ చేశారు. యాక్చువల్గా ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు హవాలా అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేసి ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీకి సంబంధించిన ఒక టీజర్ మాత్రమే రిలీజ్ అయింది. ఇంకా టైలర్ అయితే రిలీజ్ అయితే కావాల్సిందే. సో ఈ మూవీ నుంచి మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే టీజర్లోనే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. నవంబర్ 7 నుంచి అయితే కన్ఫామ్గా అయితే చిరంజీవి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 ప్రసాద్ రావు కనబడటం లేదు మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ టైలర్ 2 కూడా రిలీజ్ అయితే అయ్యాయి. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో అక్టోబర్ 31 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ప్రసాద్ రావు కనబడటం లేదు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే మనకు ఈ 31 అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 భద్రకాళి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి విజయ్ యాంథోనీ గారు అయితే యాక్ట్ చేశారు. యాక్చువల్గా ఈ మూవీ టీఏడీసీ ఫ్లాప్గా అయితే నిలిచింది. అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. ఈ మనకు అక్టోబర్ 24 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఈ భద్రకాళి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ భద్రకాళి మూవీ కోసం నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తుంటారు, అండ్ చాలామంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో అక్టోబర్ 24 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 కొత్త లోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ థియేటర్గా 300 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని కామన్ ఆడియన్స్ అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు అక్టోబర్ 20 నుంచి అయితే కన్ఫామ్గా అయితే కొత్త లోక చాప్టర్ 1 మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే కన్ఫామ్గా అయితే మనకు ఈ అక్టోబర్ 20 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 మిత్రమండలి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకు అయితే అక్టోబర్ మంత్లోనే రీసెంట్గానే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ మనకు యావరేజ్ టాక్తో అయితే మనకు థియేట్రికల్ రన్ అయితే ఇంకా కంప్లీట్ అయితే చేసుకోలేదు. కొన్ని చోట్ల థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో రీసెంట్గానే 3-4 డేస్ బ్యాక్ ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది కాబట్టి కొంచెం ఈ మూవీని థియేటర్కి చూడాలనుకునే వాళ్ళు థియేటర్కి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ఓటీటీ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు నవంబర్ 7 నుంచి అయితే ఈ మూవీ కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 తెలుసు కదా మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. మంచి టాక్తోనే మనకి మూవీ థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళైతే ఎప్పుడైతే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయరు. సో ఈ మూవీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు నెక్స్ట్ మంత్ నవంబర్ 20 నుంచి అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సిద్ధుల జొన్నలగడ్డ గారు హీరోగా యాక్ట్ చేసిన తెలుసు కదా మూవీ. నెంబర్ 9 ధనుష్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఇడ్లీ కొట్టు మూవీ. సో మన తెలుగులో ఈ మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్గా అయితే నిలిచింది. సో మన తమిళ్లో అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. అక్టోబర్ 30 నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఇడ్లీ కొట్టు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ తెలుగు ఆడియన్స్ అయితే చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయిందని చాలామందికి అయితే తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ మూవీ చిన్నగా అయితే ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండా
కాకుండా చిన్నగానే రిలీజ్ అయ్యి మనకు తమిళ్లో అయితే హిట్గా అయితే నిలిచింది, మన తెలుగులోనే యావరేజ్గా అయితే నిలిచింది. సో ఈ మూవీ మనకు కన్ఫామ్గా అయితే అక్టోబర్ 30 తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ది కాల్ హిమ్ ఓజీ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఫస్ట్ టైం 400 కోట్లుగా కలెక్ట్ చేసిన మూవీకి అయితే నిలిచింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తున్నారు ఈ మూవీ కోసం. సో ఈ మూవీ అయితే తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో అక్టోబర్ 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే మనకి పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ది కాల్ హిమ్ ఓజీ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు, సో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం ఇలా మనకు అన్ని లాంగ్వేజ్లో కలిపి నెట్ఫ్లిక్స్లోనే మనకు ఈ అక్టోబర్ 23 నుంచి అయితే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 11 కాంతారా చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి రిషబ్ శెట్టి గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా రిషబ్ శెట్టి గారి. సో ఈ మూవీ మనకు ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది, 700 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే అక్టోబర్ 30 తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ సక్సెస్ఫుల్గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ ఎక్కడ కూడా థియేటర్లో అయితే రన్ అయితే అవ్వట్లేదు. ప్రజెంట్ చాలా మూవీస్ అయితే కొత్త మూవీస్ అయితే రన్ అయితే అవుతున్నాయి. సో ఈ మూవీ మనకు అక్టోబర్ 30 తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో మనకు నెట్ఫ్లిక్స్లో కూడా మనకు అన్ని లాంగ్వేజ్లో కలిపి అయితే మనకు అక్టోబర్ 30 తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 డ్యూడ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి మంచి టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో రీసెంట్గా రిలీజ్ అయిన 4 మూవీస్తో కలిపితే ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే ఈ ఫెస్టివల్కి విన్నర్ అని ఈ మూవీని అయితే చెప్తున్నారు. సో చాలామంది రివ్యూవర్స్ అయినా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు. సో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. ప్రదీప్ రంగనాథన్ గారి కెరియర్లోనే హీరోగా యాక్ట్ చేసిన ఇది థర్డ్ మూవీ కూడా మనకైతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే నిలిచింది. సో ఈ 2 మూవీస్ కూడా మనకైతే ఫస్ట్ రిలీజ్ అయిన మూవీస్ కూడా హిట్ అయ్యాయి. ఈ థర్డ్ మూవీ కూడా రిలీజ్ అయితే అవుతుంది. మనకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ అని రాసుకుంటారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈ డ్యూడ్ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 17 నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో డ్యూడ్ మూవీ. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే చేయండి. సో 4 మూవీస్లో ఈ మూవీకి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వండి. సో ఫస్ట్ ఈ మూవీ థియేటర్లో వేసి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన తర్వాత మనకు ఈ మూవీ ఓటీటీ కోసం అయితే వెయిట్ అయితే చేయండి. సో ఈ 12 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గాయస్. హోప్ యూ గాయస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం. బై బాయ్.